ఈసారి గ్రూప్స్కి సంబంధించిన ప్రిపరేషన్ని చేయడం కోసం గ్రూప్స్ని అంటే సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటివి కూడా కోచింగ్ ఇవ్వడానికి తన మొత్తం సన్నద్ధతని టీమ్స్ని అంతా సెట్ చేసుకొని ప్రారంభిస్తున్నాడు. వాళ్ళ న్యూస్ బులెటిన్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన రామయ్య ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్న కరెంట్ అఫైర్స్కి సంబంధించిన న్యూస్ బులెటిన్ కరెంట్ అఫైర్స్ న్యూస్ బులెటిన్ని ఆవిష్కరించడం ఒకటి. ఇప్పుడు రామయ్య కరెంట్ అఫైర్స్ మంత్లీ మాసపత్రిక రామయ్య కరెంట్ అఫైర్స్ మాసపత్రికని మామిడి హరికృష్ణ సార్ గారు వారి చేతుల మీదుగా మరి విడుదల చేస్తున్నారు. రామయ్య కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ని తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ అయినటువంటి మామిడి హరికృష్ణ గారు వారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ఇది పత్రిక సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలని వాటి గురించి కూడా మరి డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు మాట్లాడుతున్నారు. సో ఈ మ్యాగజైన్ మనకు అందరికీ తెలిసిందే. ఎలా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక పెద్ద సమస్య, ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా ఒక పెద్ద సమస్య అనేది కరెంట్ అఫైర్స్. సో మన న్యూస్ పేపర్ జనరల్గా కరెంట్ అఫైర్స్ అంతటికీ బేస్ ఏంటంటే అయితే న్యూస్ పేపర్స్ ఆర్ డాక్యుమెంటరీస్ ఆర్ BBC లాంటి ఛానల్స్లో వచ్చే ఇంటర్నేషనల్ అఫైర్స్. సో అయితే ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏది న్యూస్ ఏది కాదు, ఏది ఎగ్జామ్కి అనుకూలమైంది ఏది కాదు, ఇది డిస్క్రిమినేట్ చేయడానికే చాలా టైం పడుతుంది. సో అలాంటి సమస్యని రాకుండా ఈ కరెంట్ అఫైర్స్ అనే న్యూస్ మ్యాగజైన్ మంత్లీ మ్యాగజైన్లో విశిష్టత ఏంటంటే ఎవ్రీ మంత్ ఆ మంత్లో జరిగిన నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్కి సంబంధించిన విశేషాలు వివరాలు ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్కి రాదగిన రాబోయే వస్తాయని ఊహించిన ఆశించిన ఎంపిక చేసిన అంశాలని ఇందులో మనకు డీటెయిల్ నోట్ ఉంటుంది. తర్వాత బిట్స్ వైజ్గా ఉంటాయి, కొంచెం ఎక్స్క్లూజివ్గా స్పెషలైజ్డ్ కాన్సెప్ట్తో కూడా ఒక అంశం పైన ఉంటుంది. అది జాగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ. అంటే జనరల్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేవి ఏంటంటే GS అని అంటాం, జనరల్ స్టడీస్లో పాలిటీ ఉంటుంది, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించిన వివరాలు, వాటితో పాటు ఎకానమీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది. ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీ, వరల్డ్ ఎకానమీ కూడా ఉంటుంది. జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ, తర్వాత నేషనల్ అండ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ అంటే గ్లోబుకి సంబంధించిన విషయాలు, వాటి లొకేషన్స్ అవన్నీ కూడా. వాటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు కాన్స్టెంట్గా కంక్రీట్గా ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వాటితో పాటు డే టు డే అఫైర్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, పర్సన్స్ ఇన్ ద న్యూస్ మేకర్స్ ఉంటారు. న్యూస్ మేకర్స్తో పాటు ఆర్గనైజేషన్స్, ఈ మధ్యకాలంలో వార్తల్లోకి వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ కొత్తగా ఎస్టాబ్లిష్ అయినవి కానీ, లేదంటే రిపోర్ట్స్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కానీ, లేదంటే నేషనల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, నివేదికలు, వాటి అబ్జర్వేషన్స్, ఇవన్నీ కూడా దాంట్లో ఒక క్యాప్సూల్ లాగా మనకు అందించడం ఉంటుంది. అంటే మనకు ఇవన్నీ చదివి క్రోడీకరించి ఒక్కచోట కూర్చుకునే బాధ, టైము ఇవన్నీ సేవ్ అవుతాయి. సో ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ యొక్క ప్రత్యేకత అవి చాలా నేషనల్ లెవెల్లో కూడా చాలా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ వస్తున్నాయి. సో అలాంటి వాటిలో ఖచ్చితమైన ఒక మంచి టీంతో రూపొందుతున్న కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ రామయ్య కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. సో ఇది మంత్లీ మ్యాగజైన్. దీనికి ఇది వాళ్ళ కోచింగ్ సెంటర్ తరఫున వస్తున్నందుకు నందగోపాల్ ఈజ్ ద ఎడిటర్ ఫర్ దాట్. సో నందగోపాల్ గారి సారథ్యంలో వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికి సరే ఒక దీంట్లో కోచింగ్లో జాయిన్ అయిన వాళ్ళకి అది ఫ్రీగా ఇస్తారు, అదొక సప్లిమెంట్ లాగా ఇస్తారు. సో అది బయట కూడా మార్కెట్లో కూడా దొరుకుతుంది, అది వేరే విషయం. సరే ఓకే, అందరికీ శుభాకాంక్షలు. ఆ మ్యాగజైన్ని రిలీజ్ చేసిన అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ టు రామయ్య కోచింగ్ సెంటర్ అండ్ ద డైరెక్టర్ లక్ష్మీనారాయణ. సో he happens to be my student in my B.Ed. When I am the lecturer in B.Ed college, he was my student. సో ఇక్కడ దిల్సుఖ్ నగర్లో రామయ్య ఇన్స్టిట్యూట్ అని పెట్టి అప్పుడే 2002-2003 సంవత్సరం టైంలోనే హోమ్ ట్యూషన్స్తో ప్రారంభించి ఇప్పుడు రామయ్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని అకాడమిక్స్లో అనే కాకుండా కోచింగ్, పర్టికులర్లీ పోలీస్ కోచింగ్లో కానీ, అంటే SI, DSP ఇలాంటి కోచింగ్లో కానీ, టీచర్స్ కోచింగ్ DSC ప్రిపరేషన్కి సంబంధించిన టెస్టులకు సంబంధించి
కోచింగుల్లో కానీ తనదైన ముద్రను వేసుకున్నాడు. దిల్సుఖ్ నగర్లో కోణార్క్ థియేటర్ పక్కనే వారి ఆఫీస్ ఉంది. సో ఫర్ ద లాస్ట్ 20 years ఆయన కోచింగ్లోనే ఉన్నాడు. అందరికీ విద్యార్థులందరికీ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు కానీ మిగతా అందరికీ కూడా ఒక గైడెన్స్ ఇస్తూ తనదైన పందాలో ఒక మార్గంలో వెళ్తూ అందరికీ ఒక మార్గదర్శిగా ఉన్నాడు లక్ష్మీనారాయణ. సో ఈరోజు మెయిన్ ప్రోగ్రామ్ యాక్చువల్గా రామయ్య మంత్లీ కరెంట్ అఫైర్స్ బుక్ రిలీజ్ అండ్ రామయ్య సివిల్స్ అకాడమీ కోచింగ్ కూడా స్టార్ట్ అయింది. సో దానికి సివిల్స్ అకాడమీకి కూడా ఒక వింగ్ ఏర్పాటు చేసి దానికి ఒక అకాడమీ డైరెక్టర్ నందగోపాల్ గారిని నియమించాము. ఈ రామయ్య మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా సారే ఎడిటర్గా మొత్తం రాస్తూ ఉన్నాడు బుక్. ఈ బుక్ రాయడం అంటే మామూలు విషయం కాదు. సార్కు చాలా తెలుసు, చాలా బుక్ రాశారు కాబట్టి ఆ బుక్ రాయాలి, దాని విభిన్న విషయాలు కూలంకషంగా తప్పు లేకుండా రాయాలి, చూడాలి, డీటీపీ చేపియాలి, ప్రింటింగ్ చేపియాలి, ప్రూఫ్ చూడాలి. చాలా కష్టమైన పని. అటువంటి కష్టమైన పని కూడా ఈజీగా నాకు ఎవ్రీ మంత్ అందిస్తున్నందుకు మన నందగోపాల్ సార్ కూడా చాలా ధన్యవాదాలు. సో రామయ్య సివిల్స్ అకాడమీ గురించి కానీ మంత్లీ కరెంట్ అఫైర్స్ గురించి కానీ ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్ తరపు నుంచి ఈ రోజు నుంచి బ్యాచెస్ అనేది మేము ప్రారంభించడం జరుగుతుంది. త్వరలో తెలంగాణ ప్రభుత్వం నియమించబోతున్నటువంటి 67,820 పోస్టులకు సంబంధించినటువంటి వాటిలో రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇటువంటి అన్ని తదితర జనరల్ స్టడీస్ ఆధారిత ఉద్యోగాల కోసమని సెప్టెంబర్ 5వ తారీఖున మరి గురు పూజోత్సవం రోజున మేము ప్రారంభించడం జరిగింది. అలాగే రామయ్య కరెంట్ అఫైర్స్ అనేది పూర్తిగా తెలంగాణ ఓరియంటేషన్తో తెలంగాణ విద్యార్థులకు అనుగుణంగా అలాగే టీఎస్పీఎస్సి నిర్వహించినటువంటి పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది, అది అంతర్జాతీయంగా, జాతీయంగా, ప్రాంతీయంగా ఏ విధంగా ఉంటుంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అంశంలో కానీ, క్రీడలు అనే అంశంలో కానీ, వార్తల్లో వ్యక్తులు అనే అంశంలో కానీ, పుస్తకాలు రచయితలు అనే అంశంలో కానీ, ఇలా ప్రతి అంశంలో కూడా మనము దాదాపుగా 7-8 పేపర్లని మనం పరిశీలించి అలాగే దానికి తోడు రిఫరెన్స్గా పిఐబి కానీ, అలాగే ఆల్ ఇండియా రేడియో కానీ, అలాగే దానికి ఉన్నటువంటి సోర్స్ ఇంటర్నెట్ కానీ, వీటన్నిటిని కూడా మేమంతా తీసుకొని మంచిగా ఒక దగ్గర క్రోడీకరించి విద్యార్థులకు వారి యొక్క సమయాన్ని ఆదా చేసే విధంగా మేము ఈ యొక్క పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఇది పూర్తిగా తెలంగాణ ఓరియంటేషన్ తోటి రూపొందించబడినటువంటి పుస్తకంగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతున్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి రామయ్య కరెంట్ అఫైర్స్ అనేటువంటి మ్యాగజైన్ అనేది మరి ఖచ్చితంగా రామయ్య కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేది ప్రతి నెల కూడా మేము ఇస్తామని కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రామయ్య కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేది మరి ప్రారంభించడానికి ఆ యొక్క కార్యక్రమం సంకల్పించడానికి మరి మేజర్గా పునాది వేసినటువంటి వ్యక్తి శ్రీకొండ లక్ష్మీనారాయణ సార్ గారు. వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మేము ఆ యొక్క పుస్తకాన్ని రాసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా మేము ఈ యొక్క పుస్తకం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పుస్తకం అనేది మేజర్గా మరి శ్రీకొండ లక్ష్మీనారాయణ సార్ గారి యొక్క గురువైనటువంటి మామిడి హరికృష్ణ సార్ గారి చేతుల మీదుగా విడుదల కావడం అనేది నాకు ఇంకా చాలా బాధ్యత అనేది పెట్టడం జరిగింది. నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మరి మ్యాగజైన్ని మరి తీసుకొని మాకు అందులో ఉన్నటువంటి అంశాలని కూడా చూసి మాకు రామయ్య కరెంట్ అఫైర్స్ సంబంధించి మాకు ఆల్రెడీ దిల్సుఖ్నగర్లో కోణార్క్ థియేటర్ ఎదురుగా మా యొక్క పబ్లికేషన్స్ కూడా ఉన్నది. అక్కడికి కూడా మీరు వచ్చి మీ యొక్క అందులో ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా తెలియజేయగలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం సార్. ముఖ్యంగా మీకు ఒక టీచర్స్ డే రోజు మేము కూడా అధ్యాపకులు అయినట్టు మాకు లక్ష్మీనారాయణ సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక 15 నిమిషాలు మీ డిబేట్ చూసినాం సార్. ఒక మంచి ఉపాధ్యాయుని ఈరోజు మాకు పరిచయం చేశారు మా డైరెక్టర్ గారు. దానికి మేము కృతజ్ఞులము. అదేవిధంగా రామయ్య పోలీస్ అకాడమీ డైరెక్టర్గా సార్ విత్ పర్మిషన్ తోటి మీకు ఎప్పుడు వీలున్నా సార్ మీ నాలెడ్జ్ని మా పిల్లలకు ఒక ½ అన్ అవర్ అయినా ఎస్ఐలుగా కానిస్టేబుల్గా ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకు మీ అనుభవాన్ని వాళ్ళకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అందరినీ ఇక్కడ తీసుకురాలేం. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు వీలున్నప్పుడు రావాలని చెప్పేసి గురు పూజ దినోత్సవం సందర్భంగా మీ శిష్యుని పిల్లలకు కూడా మీరు గురువులుగా అయ్యేటటువంటి భాగ్యాన్ని తీసుకుంటారని చెప్పేసి శిష్యులుగా మార్చుకుంటారని చెప్పేసి ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే, మరొకసారి లక్ష్మీనారాయణ అండ్ టీం అందరికీ నా తరపున వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు చేసిన ఈ సంకల్పం విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళారా చూసినటువంటి మహానుభావుడు మన రియాజ్ సార్ గారు ఇప్పుడు మన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. కొద్దిగా ఆవిష్కరించడానికి చూసేటటువంటి భాగ్యాన్ని కూడా మనకు భగవంతుడు కల్పించాడు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మీ అందరికీ ముందే చెప్పాను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, 1000 పుస్తకాలు తెలంగాణ గురించి చదివిన వ్యక్తి. సో ఈ టీఎస్పీఐకి సంబంధించి పేపర్ 4కి సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ కల్చర్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ ఈ స్టేట్లో చెప్పే ఏకైక నెంబర్ 1 వ్యక్తి ఎవరంటే డాక్టర్ రియాజ్ గారే. ఇప్పటికే ఆల్రెడీ టీఎస్పీఎస్సీ ఏర్పడ్డాక దాదాపు 1000 మందికి ఆల్రెడీ టీఎస్పీఎస్సీ సబ్జెక్ట్ చెప్పిన వ్యక్తి అన్నట్టు. 15-16 సంవత్సరాలు దాదాపు 1,00,000 మంది విద్యార్థులకు ఎకనామిక్స్ చెప్పిన అల్లాడి అంజయ్య గారు, చైతన్య దేవ్ సారు చేతుల మీదుగా ఈ రామయ్య మంత్లీ కరెంట్ అఫైర్స్ బుక్ రిలీజ్. ఈ మంత్ది ఇప్పుడు మీకు అందిస్తామని ఇచ్చేసేయండి. యాక్చువల్గా ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ బుక్లో ఈ బుక్తో పాటు ఇప్పుడు మన గ్రూప్ సిలబస్ బుక్ కూడా ఉచితంగా ఇవ్వబడును. మార్కెట్లోకి వెళ్తే ఇది ప్రతి మ్యాగజైన్ కూడా 30 రూపీస్కి అమ్మబడుతుంది, బట్ మీకు మాత్రం ఫ్రీగా ఇస్తున్నాము. మంత్లీ కరెంట్ అఫైర్స్లో అంటే ఇప్పుడు సెప్టెంబర్లో రిలీజ్ అయ్యేది ఆగస్టు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ, ఆగస్టు సంబంధించిన ఏదైనా బిట్స్ కానీ, ఇంకా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన వివరాలు కానీ, రామయ్య సంస్థకు సంబంధించిన వివరాలు కానీ ఎవ్రీ మంత్ అప్డేట్స్ ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్లో మేము ఇస్తాం. నెక్స్ట్ అక్టోబర్ దాంట్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ స్పెషల్ ఉచితంగా ఒక బుక్ కూడా దాంట్లో రిలీజ్ చేయబడుతుంది. ఎట్టయితే గ్రూప్ సిలబస్ ఇచ్చామో నెక్స్ట్ అక్టోబర్ దాంట్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన సిలబస్, దానికి ప్రత్యేకత, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్తోని ఎవ్రీ మంత్ ఒక కాంపిటేటివ్కి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించి, దాని తర్వాత టెట్కి సంబంధించి, దాని తర్వాత డిఎస్సి సంబంధించి, దాని తర్వాత గ్రూప్ టీచర్కి సంబంధించి, ఇట్లా ట్రెండ్ ఏం నడుస్తుంటే అది ఒక బుక్ స్పెషల్ బుక్ రిలీజ్ చేస్తాం. మంత్లీ కరెంట్ అఫైర్స్తో పాటు మళ్ళీ మధ్యలో ఉచితంగా ఒక బుక్ కూడా వస్తుంది అన్నట్టు. సో అది మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఫ్రీగానే ఇస్తాం. మీరు ఇంటికి వెళ్ళాక మీరు బై చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. మొదటగా కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ సంబంధించి ఒక సంస్థ నిర్వహిస్తున్నప్పుడు ఆ సంస్థకంటూ ఒక భావజాలం ఉంటుంది, ఒక ఐడియాలజీ ఉంటుంది. దానికి అనుగుణంగా ఒక పత్రిక నిర్వహించడం అనేటువంటిది ఎప్పుడూ కూడా అభినందనీయం. కాబట్టి మొదటగా రామయ్య కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ సంబంధించి ఒక మంచి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి దీనికి మనందరం అభినందించాలి, ఈ ప్రయోజనం పొందుతున్నందుకు సంతోషించాలి. ఒకటి. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ప్రతి విషయం కూడా ఒక సంస్థ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు రిలీజ్ చేసే పుస్తకంలో మిగతా పుస్తకాల కన్నా ఒక భిన్నత్వం ఉంటుంది. ఎందుకంటే ప్రొఫెషనల్స్ అయి ఉండకపోవచ్చు వాళ్ళు, ఇక్కడ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో వస్తుంది. కాబట్టి నిజంగా పోటీ పరీక్షలకు ఏది అవసరం కాదు అనేది తెలుస్తుంది. పేజీల కోసం పుస్తకాలు రాయబడేటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది, అది వేరు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే పుస్తకం రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు మీకు 1 నిమిషంలో కనపడింది, కానీ ఓ పుస్తకం బయటికి రావాలంటే ఎంత కష్టం ఉండదో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళు
పుస్తకాలు రాసిన వాళ్ళు రాస్తున్న వాళ్ళు కాబట్టి ఒక్కొక్క పేజీ వెనకాల ప్రాణం పెట్టి తీస్తారండి ఒక పుస్తకం రాయాలంటే. కాబట్టి ఈ పుస్తకం మరింత ఉజ్వలంగా ముందుకెళ్లాలని, పోటీ పరీక్షల ప్రపంచంలో రామయ్య కాంపిటివ్ పుస్తకం ఒక ఉజ్వలమైనటువంటి పుస్తకంగా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, అందరూ కూడా వెళ్ళేటప్పుడు తీసుకున్నారని వాళ్ళు రామయ్య కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ వచ్చింది. ఓకే, సో ఇది పూర్తిగా టీఎస్పిఎస్సి ఓరియంటేషన్ తోటి రాయబడినటువంటి రామయ్య కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. అంటే మనము ఈ యొక్క రామయ్య సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ తరపు నుంచి టీఎస్పిఎస్ సంబంధించినటువంటి గ్రూప్ 2 ఏదైతే మనం నిర్వహిస్తున్నామో ఈ యొక్క బ్యాచ్ అనేది, అలాగే మ్యాగజైన్లో కూడా టీఎస్పిఎస్సి అనేది దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు మనకు మార్కెట్లో ఉన్నటువంటి పలానా పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పబ్లికేషన్స్ అన్నీ కూడా ఒక ఆంధ్ర ఓరియంటేషన్ తోటి ఉండడం జరిగింది. దాంతోపాటుగా అనుభవం లేని వారు రాసినటువంటి వారు కూడా ఉండడం జరిగింది. ఓకే, అయితే ఇది పూర్తి స్థాయిలో మన సంస్థకి ఒక మ్యాగజైన్ అవసరమని భావించడం జరిగింది. దాని విషయాన్ని నేను డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ సార్ గారికి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ప్రయత్నమే నందగోపాల్, మరి ఖచ్చితంగా మనం చేద్దాం సార్ అని కూడా సార్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క రామయ్య కరెంట్ అఫైర్స్ అనే దాన్ని మేము రాయడం జరిగింది. దీంట్లో మీరు ప్రత్యేకంగా చూస్తుంటే సినిమాలు అనే ఒక టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది. బహుశా మీకు ఎక్కడ కూడా ఏ మ్యాగజైన్లో కూడా సినిమాలు అనే టాపిక్ ఉండదు. మీరు రీడింగ్లో కనుక చూసుకున్నట్లయితే ఏ మ్యాగజైన్లో కూడా సినిమాలు అనే టాపిక్ ఉండదు. ఎందుకంటే టీఎస్పిఎస్సి ప్రశ్నాపత్రం అనేది యూపీఎస్సి ఆధారితంగా ముద్రించబడుతుంది, దాన్ని తయారు చేస్తున్నారు. కాబట్టి మనం ఎగ్జామినర్ యొక్క పల్స్ పట్టుకోవాలి. కాబట్టి ఆ పల్స్ని ఒక 10 సంవత్సరాల నుంచి జీకే కరెంట్ అఫైర్స్ ఫీల్డ్లో నేను ఉన్నాను. దాంతోపాటుగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, అంతేకాకుండా జనరల్ ఇంగ్లీష్, ఇటువంటి అన్ని సబ్జెక్టుల మీద ఒక అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ పుస్తకం అవసరమైనటువంటి కోణంలో ఈ యొక్క పుస్తకం అనేది మేము రాయడం జరిగింది. ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క మ్యాగజైన్ అనేది మీకు టీఎస్పిఎస్సి అభ్యర్థులకు 100% ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఏపీపీఎస్సి అభ్యర్థులు కూడా తీసుకోవచ్చు, కానీ మనకు ఎక్స్క్లూజివ్గా టీఎస్పిఎస్సి వారి కోసం మాత్రమే ఈ యొక్క పేపర్ ఈ యొక్క మ్యాగజైన్ అనేది మనం రిలీజ్ చేస్తున్నాం. ఒకటి అలాగే ఆంధ్రప్రదేశ్ అనే ప్రత్యేకటువంటి కాలం కూడా కేటాయించి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కూడా మనం కొన్ని అంశాలను క్రోడీకరించాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మ్యాగజైన్లలో తెలంగాణకు 2 పేజీలు, 1 పేజీ మాత్రమే కేటాయించి అక్కడ ఆంధ్రప్రదేశ్కి 4 పేజీలు కేటాయిస్తున్నారు వేరే ఒక మ్యాగజైన్ని. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు సంబంధించినటువంటి పథకాలు కానీ, తెలంగాణలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే తెలంగాణకు భారతదేశంలో జరుగుతున్నటువంటి అంశాలకి, అలాగే ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశాలకి మూడింటి కూడా లింకప్ చేసుకొని కూడా ఈ యొక్క మ్యాగజైన్ అనేది రాయడం జరిగింది. ఇంత మంచి సదవకాశాన్ని ఇచ్చినటువంటి డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటుగా మరి నెక్స్ట్ ఎడిషన్లో మనకు ఒక బుక్లెట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ బుక్లెట్ అనేది పూర్తి సిలబస్ అనేది ఈసారి మనం గ్రూప్స్ ఇచ్చాము. ఎందుకంటే రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్ తరపు నుంచి మేము ఈ బాధ్యత ఈ యొక్క బుక్లెట్ సంబంధించి మేము తీసుకొని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎడిషన్లో మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఒక ప్రత్యేకమైన బుక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బుక్లెట్ సంబంధించి మాత్రం పూర్తి నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి పూర్తి బుక్లెట్ సంబంధించి పూర్తి బాధ్యత, పూర్తి క్రెడిట్ అంతా కూడా మన రామయ్య పోలీస్ అకాడమీ రమేష్ సార్ గారికి దక్కుతుందన్న విషయం కూడా చెప్పుకోవచ్చు. మరి అలాగే నెక్స్ట్ కూడా ఆ తర్వాత కూడా టెట్, సీటెట్, ఆ తర్వాత గురుకులాలు ఆ సందర్భానికి అనుగుణంగా మనం ఇస్తుంటాం. అలాగే 2022 జనవరిలో కూడా ఒక క్యాలెండర్ కూడా రాబోతుంది. ఉద్యోగ క్యాలెండర్తో పాటుగా మన క్యాలెండర్ కూడా ఉంటుందన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికి కూడా. మరి ముందుగా మీకు ఈ సమాజాన్ని పరిచయం చేసినటువంటి తొలి గురువు మీ అమ్మగారికి, అదేవిధంగా ఈ ప్రకృతిని, మీ సమాజాన్ని, మీ గ్రామాన్ని, ఈ వ్యవస్థను మీ చేతి పట్టుకొని నడిపించినటువంటి మీ తల్లిదండ్రులకు, అదేవిధంగా
ఎల్కేజీ నుండి మొదలుకొని పీజీ వరకు మిమ్మల్ని చదివించి మా దగ్గరికి పంపించిన మీ ప్రతి గురువుకు హృదయపూర్వకంగా గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రామయ్య సంస్థలో మీకు విద్యను అందించేటటువంటి ఒక సదవకాశాన్ని ఇచ్చినటువంటి మన డైరెక్టర్ గారికి ముందుగా రామయ్య పోలీస్ అకాడమీ తరఫున గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి పుస్తకాన్ని, ఒక మంచి పుస్తకం దొంగిలించైనా చదువుకోవాలని చెప్పేసి చిన్నగున్నప్పుడు ఓ చిన్న పుస్తకంలో చదువుకున్నాం. కానీ దొంగిలించే అవకాశం లేకుండా మనకు ఉచితంగా అందిస్తున్నటువంటి సంస్థకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు ఏదైనా చెప్పాలనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మళ్ళీ మీ క్లాస్లో చెప్తాను. ఈ పుస్తక ఆవిష్కరణకు నాకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, నందకిషోర్ గారికి, అదేవిధంగా విద్యావేత్తలందరికీ కూడా గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.